నంద్యాల ఉప ఎన్నికల్లో నేడు తొలి అడుగు పడనుంది. ఇప్పటికే ప్రచారాలతో హోరెత్తిస్తున్న నేతలు ఇవాల్టి నుంచి నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ జాతకం ప్రకారం గట్టి ముహూర్తాలు పెట్టించుకొని నామినేషన్లు వేయబోతున్నారు. ఎన్నికల పందెంలో మరో అడుగు వేస్తున్నారు. ముమ్మర ప్రచారంతో హోరెత్తుతున్న నంద్యాల రాజకీయ వాతావరణం నేటి నుండి మరింత వేడెక్కనుంది. ఉప ఎన్నికల తేదీని ప్రకటించకముందే ప్రచారానికి శ్రీకారం చుట్టిన పార్టీలు ఇక గేర్ మార్చబోతున్నాయి. అధికార పార్టీ మంత్రులను దించితే విపక్షం ఎమ్మెల్యేలను మోహరించింది. రెండు పార్టీలు గల్లీ గల్లీల్లో ఇల్లిల్లు తిరుగుతూ తమకే ఓటేయమని కోరుతున్నాయి. అమరావతిలో ఉండాల్సిన అమాత్యులకు నంద్యాలలో ఏం పని అని విపక్షం ప్రశ్నిస్తే తమ గెలుపు సూచనలతో బెదిరిన ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు మంత్రులు. ఆరోపణలు ప్రత్యారోపణలతో హోరెత్తుతున్న నంద్యాలలో మరింత వేడి పెరగనుంది. ఈ నెల 5 వరకు నామినేషన్లకు దాఖలు గడువు ఉన్నప్పటికీ ఇవాళ ముహూర్తం బాగుండటంతో ఇద్దరు అభ్యర్థులు పెద్ద ఎత్తున మంది మార్బలంతో నామినేషన్లకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జన సమీకరణ పూర్తయింది. ఇకపై నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం మరింత రంజుగా మారనుంది. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయమంతా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయన వైసీపీలో చేరేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ మారడంపై అనుచరుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి టైం చూసి టీడీపీ అధిష్టానానికి టెన్షన్ తెప్పిస్తున్నారు. ఛాన్స్ వచ్చింది కదా అని తన డిమాండ్ల చిట్టా తీసి హైకమాండ్ ని చికాకు పెడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు కేంద్రీకరించిన టీడీపీకి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. తనను శ్రీశైలం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటిస్తే పార్టీలో ఉంటానని చక్రపాణి రెడ్డి షరతులు పెట్టారు. మంత్రి అఖిలప్రియ తనను గౌరవించడం లేదని అసంతృప్తిని వెళ్లగక్కారు. తన సోదరుడు ఇదే కారణంతో పార్టీని వీడారని, పద్ధతి మారకపోతే తాను కూడా వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. హడావిడిగా శ్రీశైలం నంద్యాల నియోజకవర్గాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో భేటీ అయి పార్టీ మారడంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెజారిటీ కార్యకర్తలు వైసీపీలోకి వెళ్లిపోదామని చెబుతూ ఉండటంతో ఫ్యాన్ పార్టీలోకి వెళ్లడంపై ప్రకటన లాంఛనమేనని తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎంపీ సీఎం రమేష్ శిల్పా చక్రపాణి రెడ్డితో చర్చలు జరిపినా ఫలితం లేనట్లు చెబుతున్నారు. భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఏవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగి చక్రపాణికి సర్ది చెప్పారు. దీంతో శిల్పా బ్రదర్ పార్టీ వీడాలన్న నిర్ణయాన్ని వాయిదా వేశారు. శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైనప్పుడు చక్రపాణి అన్న వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాతనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం మేము. మళ్ళీ ఆయన ఈ రోజు ఈ విధంగా నాయకులు ఇబ్బంది పడితే మా పరిస్థితి ఏం చేయాలా? మేము తెలుగుదేశం పార్టీలో ఉండి సుఖమే ఉంది. పార్టీ నమ్ముకున్నాం, వ్యక్తిని నమ్మినాం. అన్నకు అన్యాయం జరిగి మాకు అన్యాయం జరిగా. చక్రపాణి రెడ్డి అసంతృప్తిని పసిగట్టిన వైసీపీ నాయకత్వం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఆయన సోదరుడు మోహన్ రెడ్డిని కూడా పంపి చర్చలు జరిపింది. అన్నదమ్ముల సెంటిమెంట్ సహా పలు అంశాలు వర్కౌట్ అయినట్లు సమాచారం. ఈ ఉదయమే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేయనుండటంతో పార్టీలో కొనసాగాలి అనుకుంటే ఆ కార్యక్రమానికి హాజరు కావాలి, లేకపోతే సైకిల్ దిగనున్నట్లే భావించాలి. రేపు నంద్యాలలో జగన్ పర్యటన ఉండటంతో ఆయన సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గ్రాండ్ ఫాదర్ హైటెక్